దసరా పండుగ నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండగకు ఊరెళ్లే వారితో రహదారులు కూడా సందడిగా మారాయి. నిన్నటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి దసరా పండుగ నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, అలాగే మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండుగకు ఊరెళ్లే వారితో రహదారులు కూడా సందడిగా మారాయి. నిన్నటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్లోంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు కూడా తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతం వైపు వెళ్లే రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రత్యేక రైళ్లను నడుస్తోంది. ఎందుకంటే యూజువల్ గా తెలంగాణలో దసరా పండుగ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీస్ అందరూ ఎక్కడ ఉన్నా కూడా, అంటే డిఫరెంట్ స్టేట్స్ లో, విత్ ఇన్ ది స్టేట్ లో కూడా డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నా కూడా అందరూ దసరా పండుగకి ఖచ్చితంగా తమ స్వస్థలాలకు చేరుకుంటారు. ఇంట్లోని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో పెళ్లిళ్ళైన వాటికి కూడా ప్రత్యేకంగా కూతురు, అల్లుళ్ళు, అలాగే కొడుకు, కోడళ్ళని అందరినీ కూడా పిలిచి దసరా పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా 9 రోజులు నవరాత్రుల్లో అమావాస్య నుండి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. ఇటు ఇంట్లో ఆడపిల్లలు ప్రత్యేకంగా కూడా ప్రతి ఇంట్లో చిన్న పాపల నుండి పెద్దల వరకు కూడా అందరూ బతుకమ్మ పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. తంగిడి పువ్వు, అలాగే వివిధ రకాల పువ్వులతోని ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మను ఆడతారు సంధ్యవేళ సమయానికి. సో ఈ నేపథ్యంలో అన్ని అక్కడ సహజంగానే నేచురల్ గా గ్రామాల్లో అక్కడ అడవులలో దొరికే పువ్వులతో పాటు అన్నిటినీ కూడా బతుకమ్మని పేర్చి, అలాగే కలర్ఫుల్ గా కూడా బతుకమ్మని తయారు చేసి కూడా చెరువుల దగ్గర, వాగుల దగ్గర వెళ్లి గ్రామాలలో అందరూ కలిసి కూడా బతుకమ్మని ఆడతారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ అనేది తెలంగాణలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కదా సంక్రాంతి పండుగని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో, అలాగే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే దసరా, అలాగే నార్త్ స్టేట్స్ లలో మనం ప్రత్యేకంగా చూసుకుంటే దివాళీ పండుగను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే తెలంగాణ మాత్రము దసరాకి ప్రత్యేకంగా గ్రామాల్లో కానీ వివిధ అర్బన్ ఏరియాస్ లో కూడా తెలంగాణ అందరూ కూడా దసరాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అందరూ హైదరాబాద్ లో ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో నార్త్ ఢిల్లీ వెళ్లే రైళ్లలో కూడా ఇటు రామగుండం గానీ, మంచిర్యాల గానీ, బెల్లంపల్లి గానీ, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ వరకు కూడా ప్రత్యేకంగా రైళ్లు కూడా ఉంటాయి. సో ఈ రైళ్లు కూడా కాగజ్ నగర్, సికింద్రాబాద్ కి కూడా ప్రత్యేకంగా రైళ్లు కూడా నడుస్తూ ఉంటుంది. రోజు 2 సమయాల్లో అప్ అండ్ డౌన్. సో ఇప్పుడు రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. విపరీతమైన జనంతో కూడా రద్దీగా ఉంది. ఇంకా మనం జూబ్లీ బస్ స్టేషన్ తో పాటు మహాత్మా గాంధీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ కి కనెక్టివిటీ నియర్ బై ప్లేసెస్ చాలా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ 160 నుంచి 200 కిలోమీటర్స్ రేడియస్ లో డిస్ట్రిక్ట్లు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ కి దగ్గరగా నల్గొండ జిల్లా ఉంది. ఎట్ ది సేమ్ టైం వరంగల్, కరీంనగర్, 140 కిలోమీటర్ల వ్యత్యాసం దూరంలో ఉంది. అలాగే కరీంనగర్ 160 కిలోమీటర్లో ఉంది. మధ్యలో సిద్దిపేట, ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా హైదరాబాద్ అనేది 2 to 3 అవర్స్ లో కూడా రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. సో 2-3 అవర్స్ లో కూడా తమ డెస్టినీకి కూడా రీచ్ అవుతున్నారు. సో ప్రత్యేకంగా ఇటు ఆర్టీసీ బస్సులలో విపరీతంగా జనాలు కిక్కిరిస్తూ ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైం తమ సొంత వాహనాలలో కూడా బారులు తీరారు. ఇంకా వరంగల్ హైవేతో పాటు కరీంనగర్ హైవే వరకు అయితే విపరీతమైన ట్రాఫిక్ కూడా నెలకొని ఉంది. సో ప్రస్తుతానికి ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు సొంత వెహికళ్లలో కూడా జనాలు చాలా కిక్కిరిసి పోయి ఉన్నారు. తమ స్వస్థలాలకి వెళ్లే ఆరాటంలో ఉత్సుకతతో. అలాగే శ్రీచరణ్, ఇతర రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లేటటువంటి వారితో సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తుంది? అటు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ కావచ్చు, తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, అందుకు తగ్గ ఏర్పాట్లను చేసిందా? ముందే సమాయత్తమైనటువంటి పరిస్థితి. ఇక రైల్వే శాఖ తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? శివ, ప్రత్యేకంగా మనము సంక్రాంతి పండుగ అప్పుడు కూడా చూసాము. ఇక్కడ
సంక్రాంతి పండుగని కూడా చాలా మటుకు కూడా సెటిలర్స్, అట్ ది సేమ్ టైం తమిళియన్స్, కన్నడిగాస్ అందరూ కూడా సంక్రాంతి పండుగని ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సమయంలో ప్రత్యేకంగా అప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. మహిళలకు ఉచిత నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఉన్న సిటీ లోకల్ బస్సెస్ ని కూడా ప్రత్యేకంగా నియర్ బై 160 to 200 కిలోమీటర్స్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఊర్లకి ప్రత్యేకంగా కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సుల సదుపాయం కూడా కల్పించింది. సో రైల్వే విషయానికి వస్తే ప్రత్యేకంగా యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా నడిచే ట్రైన్లతో పాటు అడిషనల్ గా కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. అది నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు కూడా వెళ్తోంది, ఆదిలాబాద్ నుండి. సో దానికి కూడా స్పెషల్ గా కూడా స్పెసిఫికేషన్ గా అదనంగా కూడా ఒక ట్రైన్ కూడా యాడ్ చేశారని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. సో అయితే యూజువల్ గానే మనం ముందుగా అనుకున్నట్టు అటు నార్త్ నుంచి ఎస్పెషల్లీ ఢిల్లీ నుండి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా ఇటు కాగజ్ నగర్ వయా రామగుండం జంక్షన్, సో ఆ ఏరియాస్ లో ఎస్పెషల్లీ సింగరేణి కోల్ ఏరియా బెల్ట్ లో కూడా చాలా మంది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారు. వివిధ జిల్లాలలో కూడా తమ ప్రొఫెషన్స్ రీత్యా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్లలో కూడా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ని వాడుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో మరి ఇప్పటికీ ఆర్టీసీ అది బస్సులు సంక్రాంతి పండుగ కదా యథావిధిగా బస్సుల్ని సిటీ లోకల్ బస్సుల్ని అసైన్ చేసినట్టు ఇప్పుడు కూడా అసైన్ చేస్తుందా అనేది అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు. అయితే ముందుగా కూడా కొద్ది రోజుల కిందట దసరా పండుగకి ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.